హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈ పొద్దు మనము కొత్త డిజైన్ వేయబోతున్నాము. మనం ఈ డిజైన్ పేరు వచ్చేసి సన్ రైజ్ అని పిలవడం జరుగుతుంది. ఈ డిజైన్కి ముందుగా మనము ఒక గోడని ఎంపిక చేసుకొని ఆ గోడకు ఉన్నటువంటి యొక్క రఫ్ని బ్లేడ్తో బాగా రఫ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత లప్పం, మన వాల్కేర్ లప్పము పుట్టి పేస్ట్ చేసుకొని ఈ విధంగా మనము గోడకి ఏ గోడకైతే వేయాలనుకున్నామో ఆ గోడకి ఈ విధంగా మనము వాల్కేర్ లప్పం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత 2 పరక పుల్లలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మోతాదు సైజులో మనం ఈ విధంగా 2 పుల్లలు ఎంచుకొని ఆ తర్వాత సెంటర్లో అట్లా రౌండ్గా గీయాలి. ఆ విధంగా మనము సెంటర్లో రౌండ్గా గీస్తే మనకి ఒక కొలత అనేది దొరుకుతుంది. ఈ విధంగా మనం గీసుకోవాలి. ఈ విధంగా మనము ఇట్లా రౌండ్గా ఆ సెంటర్లో సున్నా మాదిరిగా మనం రౌండ్గా గీసినాం కదా, అట్లా దానికి మొదటి నుంచి ఈ విధంగా మనం ఇట్లా లాస్ట్కి ఈ విధంగా మనము అట్లా పుల్లలతో 2 పుల్లలు తీసుకొని ఇట్లా గీసుకోవాలి. ఈ విధంగా గీసేటప్పుడు కొంచెం మీరు గమనించినట్లయితే మధ్యలో డైమండ్ టైపు డిజైన్ వస్తుంది కదా, ఆ విధంగా రావాలి. ఆ విధంగా వస్తే మనకి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత ఇది చూసేవారికి ఇదేదో కొత్తగా డిజైన్ బాగుంది, ఇది టైల్సా లేకపోతే వుడ్ షీటా అనే సంశయాలు వస్తాయి. ఆ విధంగా ఉంటుంది ఈ డిజైన్. కాబట్టి ఈ డిజైన్ ఎంపిక చేసుకొని వేయడం జరిగింది. ఇట్లా ఈ విధంగా మనము పుల్లలతో ఈ విధంగా మనకి సూర్యకిరణాలు ఏ విధంగా అయితే అవతరిస్తాయో ఆ విధంగా మనము అప్లై చేసుకోవాలి. లాస్ట్లో దీని ఎఫెక్ట్ అనేది ఆ విధంగా మనకి చూడడానికి చాలా బాగుంటుంది. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలండి. ఇట్లా మనము ఈ విధంగా మనం చేసుకొని ఇట్లా మనము గీసుకోవాలి. చాలామంది కొత్త డిజైన్ కావాలా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది చూపించి వాళ్ళకి ఇవి డిజైన్ వేసుకోండి అని మీరు చెప్పడం బాగుంటుంది. ఇట్లా ఈ విధంగా మనకి టైల్స్ మాదిరిగా లేదంటే వుడ్ షీట్ మాదిరిగా ఈ డిజైన్ కనపడడం జరుగుతుంది. అట్లా ఈ విధంగా మనము అప్లై చేసుకోవాలి. అట్లా ఈ విధంగా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనము బ్లాక్ అపెక్స్లో కానీ లేకపోతే అపెక్స్లో వేసుకుంటే చాలా మేలు, ఎందుకంటే షేడ్ కాకున్నట్లుగా లైఫ్ బాగుంటుంది. నేనైతే అపెక్స్లోనే వేయడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా బ్లాక్ అప్లై చేసిన తర్వాత ఈ ఆర్టిస్ట్ గోల్డ్ తీసుకోవాలి. ఆర్టిస్ట్ గోల్డ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా స్పాంజ్ తీసుకొని స్పాంజ్కి అప్లై చేసుకొని గోల్డ్ అట్లా ఈ విధంగా మనం అప్లై చేస్తే అవుట్పుట్ అనేది బాగుంటుంది. అట్లా ఈ విధంగా నేను గోల్డ్ అనేది అప్లై చేయడం జరిగింది. గోల్డ్ అప్లై చేస్తే మనము మెటాలిక్లోనే ఎంపిక చేసుకొని మనకి బ్లాక్ మీద మెటాలిక్ పెయింట్స్ గోల్డ్ కానీ కాపర్ కానీ బ్రాంజ్ కానీ గ్రీన్ కానీ ఈ విధంగా అనేక రకాలైనటువంటి కలర్ ఉన్నాయి. నేనైతే గోల్డ్ కాపరు ఎంపిక చేసుకొని ఈ విధంగా వేయడం జరిగిందండి. ఎందుకంటే ఎండకు అనేది మనకి ఇది మెరవటం జరుగుతుందన్నమాట. ఎండకు కానీ నైట్ టైం లైట్ పోక్స్ పడినప్పుడు కూడా ఇవి అనేది మెరసడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా మనము స్పాంజ్ తీసుకొని ఈ సన్ రైజ్ సూర్యకిరణాలు అయితే ఏ విధంగా ఉద్భవిస్తాయో అట్లా కాపరు వేసుకుంటే మనకి లాంగ్ నుంచి చూసినప్పుడు అవుట్పుట్ అనేది చాలా ఆకర్షణీయంగా మనకు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, టోటల్గా మనకి వర్క్ అయిపోయినప్పుడు ఈ విధంగా మనకి అద్భుతంగా కొత్త డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి